5 ప్రశ్నలు 4వ భాగం. మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయస్నానాల గది ఉన్నది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనేవరకు యథాప్రకారం గడువు తీసుకొని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేవరకు అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ మూగిన చాలా మంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడివాళ్లను అడిగేసరికి, అయ్యా, ఈ ముసలివాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు. అందుకని ముసిలివాళ్లు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి. ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకవచ్చి మీ ఎదట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతని ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలో దూకి లోతుకంటా పోయేవరకు కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారంగుండా పోయి అతను ఒక పూలతోట చేరుకొన్నాడు. తోటలో ఒక దివ్యభవనం కనపడేసరికి అతను ధైర్యంతో ఆ భవనం ప్రవేశించాడు. భవనం మధ్యని ఒక పెద్ద హాలు ఉన్నది. హాలంతా దేదీప్యమానమైన మణి దీపాలతో వెలిగిపోతున్నది. అక్కడ చాలా మంది దేవతాస్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రునివలె అపురూపసుందరమైన ఒక రాజకుమారి, ఆమె ప్రక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చొని ఉన్నారు. రాజకుమారి దేవతాస్త్రీయే, కాని యువకుడు మాత్రం మానవజాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలిదంపతుల కుమారుడే అయివుంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరుపెట్టి పిలిచి, అబ్బాయీ, నీ తల్లిదండ్రులు పాపం నీకోసం ఒక్క పెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకొనాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పేవరకు రాజకుమారి మనస్సు కరగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూచి రావటానికి అనుమతించింది. ధీరసింహుడు యువకుణ్ణి వెంటబెట్టుకువస్తూ, అబ్బాయీ, అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగేవరకు అతను ఎలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతాస్త్రీలు కనిపించారు. అప్పటినుంచి నాకు పిచ్చెత్తినట్టయి ఉండలేక ఒకరోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీర సింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు వప్పజెప్పాడు. బతికివచ్చిన కొడుకును కళ్ళారా చూచుకొన్న ఆ తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్లు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేనోళ్ల పొగడి దీవించారు. అక్కడినుంచి ధీరసింహుడు మళ్లీ తన తోవను తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయస్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కాని చివరకు ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూచి, నాయనా, ఆస్థానాల గదివద్దకు వెళ్లినవాడెవ్వడూ తిరిగిరాలేదు. అందుకనే ఆ పట్టపురాజు గదిలోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంతమాత్రమూ చలించక, చెబితే కాని వీలులేదన్నాడు. అందుచేత తప్పనిసరి అయి వృద్ధుడు ఆ మాయస్నానాలగది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దోవనే వెళ్లి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకొన్నాడు. అప్పటినుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకొని వెళ్లి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో, ఎప్పుడూ నీవే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావుగాని నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అనేవరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక అడగవలసింది. నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకొని ధీరసింహుడు, అయితే రాజా, మాయస్నానాగారంలోకి వెళ్లటానికి అనుమతి ఇప్పించండి
అని కోరాడు. పాపం రాజు చిక్కులో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్లటం రాజుకు సుతరామూ ఇష్టం లేదు. అయినా ఘాట తప్పడానికి వీల్లేదు. నీకి సలహా ఏ పాపాత్ముడో చెప్పి ఉంటాడు. ఆ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాల నచ్చజెప్పజూచాడు. కాని ధీరసింహుడు వినలేదు. చేసేదిలేక దుఃఖిస్తూనే రాజు చీటీ వ్రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకొని ధీరసింహుడు మాయ స్నానాలగది వద్దకు వెళ్లాడు. ద్వారం దగ్గర ఒక పలకమీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవరూ తిరిగిరాలేదు అని వ్రాసి ఉన్నది. అక్కడ చాలామంది ఫారావాళ్లు కాపలా కాస్తున్నారు. వాళ్లు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చజెప్ప చూచారు. కాని లాభం లేకపోయింది. విధిలేక వాళ్లు తలుపులు తెరిచి సింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్లాడో లేదో తలుపులు దబ్బీమని వాటంతటవే మూసుకున్నాయి. అతను వెనక్కు తిరిగి చూచేటప్పటికీ తలుపులూ లేవు, గోడలూ లేవు. మరికొంత దూరం వెళ్లేసరికి ఒక మంగలి ఎదురువచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చన్నీళ్లూ వేడినీళ్లూ కలిపి 2 చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా ధాన్మని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికి మంగలి, తొట్టె, చెంబు అన్నీ మాయమైనాయి. కాని నీరుమాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకు లాగాడు. వెంటనే మళ్లీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గదిలేదు, నీళ్లూ లేవు. శుభమైన పొడినేలను అతను నిలబడి ఉన్నాడు. అక్కడినుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతూలేదు, పొంతూలేదు. అతనికి అమితంగా ఆకలైంది. సమీపంలోనే కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకొని తిన్నాడు. కాని అవి ఎన్ని తిన్నా ఆకలి తీరలేదు. అలానే ధీరసింహుడు కొంతదూరం పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేలకొద్దీ రాతి విగ్రహాలు పడివున్నాయి. జీవం మాత్రం లేదు కాని చూడటానికి అవి అచ్చ మనుష్యులలాగానే కనపడుతున్నవి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగుమీద ఒక ధనుస్సు, బాణాలతో నిండిన అంబుల పొది కనిపించినయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్లి చూడగా దాని కప్పకి ఒక పంజరం వేలాడి ఉంది. ఆ సమీపంలో ఒక రాతి పలకమీదలా వ్రాయబడింది, 1000 సంవత్సరాల క్రిందట శ్రీ హర్షమహారాజు వేటకు వెళ్లగా ఆయనకు ఒక కొండదగ్గర అపరూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుకచేతం రింగించి చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మా యస్నానాల గదిని సృష్టించి చిలుకను స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది. రాతి అరుగుపైన ఉన్న ధనుస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమకన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేని వాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు నాలుగువైపులా పడివున్న రాతి విగ్రహాలు చూచేవరకు సంగతి అంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా. అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకొని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురిచూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాళ్లవరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు. ఎలానో శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుమువరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమకంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలోనించి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు మొదట ధీరసింహుడు, ఇంకేముంది, నేనూ రాతి విగ్రహమైపోయా, నన్ను కొన్నాడు. కాని మరికొంచెం సేపటికే సద్దు మణిగింది. అతను కళ్ళు తెరచి చూచేటప్పటికి స్నానాగారము, చిలుక అన్నీ మాయమైనాయి. కొంతదూరంలో మణి మాత్రం ధగధగా మెరిసిపోతున్నది. ధీరసింహుడు పరుగెత్తుకొని వెళ్ళి ఆ మణిని తీసుకొని రాతి విగ్రహాలకు తాకించే సరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుష్యులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు.
ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్లు అనేక విధాల పొగడజొచ్చారు. ధీరసింహుడు వీరినందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారమంతా చెప్పాడు. ఇది విని రాజుకూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకారబుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు. రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి, సన్మానించి, అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచితమర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మాయస్నానాల గదిని గురించి తెలుసు కొనివచ్చిన చిత్రకథ అంతా యథార్థమే. నీవల్ల శాపవిముక్తి పొందినవాళ్లందరూ నీకీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకొంటున్నారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్టయితే అఖరుది 5వది అయిన నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. ఇంకా ఉంది.